తాము అమరావతి నిర్మాణం ఆపేసి అడవి చేస్తే రాగానే ఏడాదిలోపే వరల్డ్ బ్యాంక్ నుండి ఏడీబీ వరకు కేంద్ర సహకారంతో ముళ్ళ పొదలు తొలగించి మళ్ళీ పునర్నిర్మాణ శంకుస్థాపనను అంగరంగ వైభవంగా లక్షలాది మంది ప్రజల మధ్య ప్రధాని మోడీని ఆహ్వానించి అన్నీ చక్కదిద్ది పనులు ఊపందుకున్నాయని, చంద్రబాబు సర్కార్ రాజధాని నిర్మిస్తుంది అంటూ తెలుగు జాతీయ మీడియాలలో పతాక శీర్షికలు వెలుస్తున్న వేళ జగన్ నుండి ఒకటే ఆదేశం: అమరావతిపై దుమ్మెత్తిపోయండి, విమర్శల వేగం పెంచండి అని పిలుపు వచ్చింది. ఈ దిశానిర్దేశం వినగానే మైకుల ముందుకు దూకిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు లాంటి అమ్ముడు పోయే జర్నలిస్టులు, పాత్రికేయ వ్యభిచారులు తమ సాక్షి మీడియా గొట్టాల ద్వారా అమరావతిని వేశ్యల రాజధాని అంటూ పచ్చిగా దూషించారు. ఇది దేవతల రాజధాని అని పుండు మీద కారం లెక్కన కవించే వెట్టకారం జర్నలిజం మాటలు. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు బాల రాజులిద్దరూ అసలైన యజమాని మెప్పు కోసం న్యూట్రల్ స్టార్ట్ చేయకుండా గేర్తో వేశ్యల రాజధాని వంటి మాటలతో గేర్లో స్టార్ట్ చేశారు. సాక్షితో పాటు వైకాపా మొత్తం యాక్సిడెంట్ పాలై పల్టీలు కొట్టింది. వంగమని చెప్తే పాకేదాకా పోవద్దనేది. అందుకే పెద్దలు ఊహించలా, ఈ పరిణామాన్ని ఊహించలా అంటూ ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు కొత్త పల్లవి అందుకున్నాడు. బహుశా అమరావతిని అంత నీచంగా దూషించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజాగ్రహం, అరెస్టులు, కోర్టు మొట్టికాయలు వస్తాయని ఆయన ఊహించలేదేమో. అదే మరి కేవలం జగన్ రెడ్డి ఇచ్చే డబ్బుల వరకే ఊహించుకుని మిగతా పరిణామాలు ఊహించలేకపోతే ఇలాగే తిక్క కుదిరే పరిణామాలు ఎదురవుతాయని బాలరాజులకు బోధపడలేదు. వేశ్యల రాజధానిని మాట్లాడేటప్పుడు తమ నెత్తి మీద 70 వరకు వచ్చిన సీనియర్ సిటిజన్స్ అని మర్చిపోయి తాము కుర్ర బాలరాజులు అని బడా బడా నోట్ల కట్టలు వేస్తాడు జగన్ అనే వరకే ఊహించుకున్నారు. కట్టలు తెంచుకున్న మహిళల ఆగ్రహం ఊహించక ఎదురు దెబ్బలు తింటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏదో ఒక ప్రాంతాన్ని, అక్కడ ప్రజలను ఇష్టం వచ్చినట్లు తిట్టేయడం అనుకుంటే చివరకు ఇలాగే ఊహించని అరెస్టులు, నిరసనలు, కోర్టుల కేసుల బారిన పడాలి. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయస్థానాల మీద నమ్మకం ఉండే నికార్సైన ఏ జర్నలిస్టు కూడా పరారవడు. పరారీలో ఉన్న కృష్ణరాజు తనది పడుపు పాత్రికేయ వృత్తి అని నిరూపించుకున్నాడు.